డీటెయిల్స్ చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సోనియా రాహుల్ పై దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సోనియా రాహుల్ పై దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసినటువంటి ఫిర్యాదును ట్రయల్ కోర్టు ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ అప్పీల్ పైన ఢిల్లీ హైకోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఈడీ తరఫున వాదించినటువంటి తుషార్ మెహతా చాలా కీలకమైనటువంటి కేసు ఇది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ చట్టమే నిర్వీర్యమైపోతుంది. ట్రయల్ కోర్టు తీర్పు ఇలా కొనసాగితే మనీ లాండరింగ్ ఆరోపణలను ప్రాథమిక దశలోనే కొట్టివేయడం సరికాదు అన్నది ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఢిల్లీ హైకోర్టు ఈడీ తరఫున వాదించినటువంటి వాదనను అంగీకరిస్తూ ఏదైతే ఈడీ అప్పీల్ ను స్వీకరించింది విచారణకి. సోనియా రాహుల్ గాంధీ దీనిపైన వివరణ ఇవ్వాలి, కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే సోనియా రాహుల్ గాంధీ వాళ్ళ వివరణ అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత ఇరు పక్షాల వాదనలు విని హైకోర్టు ఏదైతే క్రింది కోర్టు ఇచ్చినటువంటి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొనసాగించాలా లేదా దాన్ని రద్దు చేసి మళ్ళీ విచారణ ప్రారంభించాలా అన్నది హైకోర్టు ఆదేశించే అవకాశం ఉంది. ఇది కీలకమైనటువంటి కేసు అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి 1938లో స్వాతంత్ర సమర కాలంలో ప్రారంభమైనటువంటి నేషనల్ హెరాల్డ్ ఏదైతే అది నడిపినటువంటి సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్, ఈ సంస్థకి దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, లక్నో మొదలైన చోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. అయితే ఏజేఎల్ భారీ ఆర్థిక నష్టాల్లో పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 90 కోట్ల రుణం కూడా తీసుకుంది. ఈ దశలోనే కొత్త సంస్థ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ సంస్థలో 38% సోనియా గాంధీ వాటా, రాహుల్ గాంధీ 38% వాటా ఉన్నట్లుగా ఈడీ ఆరోపించింది. అయితే ఏజేఎల్ కి సంబంధించినటువంటి 90 కోట్ల రుణాన్ని యంగ్ ఇండియన్స్ కేవలం 50 లక్షలకే స్వాధీనం చేస్తుంది. దాంతో ఏజేఎల్ ఆస్తుల నియంత్రణ పైన యంగ్ ఇండియన్ చేతికి పగ్గాలు వచ్చాయి. కాబట్టి 1000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వాధీనం చేస్తున్నారు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఈడీ చెప్తున్నటువంటి వాదన. దీనిపైనే దీనిపైనే మొదట సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ చేసినటువంటి ఫిర్యాదుని ఎఫ్ఐఆర్ ని ట్రయల్ కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన ఇప్పుడు ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు దీనిపైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఈ రోజు నోటీస్ ఇచ్చి వారి వివరణ కోరింది. వారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.